నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా కోర్టులో కేసులు పడ్డంగా రకరకాల రిలీజ్ వాయిదా పడ్డ ఇవన్నీ మనం చూసాం సార్. తాజాగా కూడా ఫిబ్రవరి 9 వరకు మళ్ళీ ఇది వాయిదా పడింది. అసలు ఇన్ని ఎందుకు వివాదాలు చుట్టుముడుతున్నాయి సార్ ఈ సినిమాకి? అంటే ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులోనే ఇది వాయిదా పడింది. అందులో ఈసారి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ త్రిరాత్, తర్వాత ఇంకొక ఇన్సూట్ జస్టిస్ ఆయన వాళ్ళిద్దరు డివిజన్ బెంచ్ ఈసారి ఉత్తర్వు ఇచ్చింది. 9 వరకు వాయిదా వేసింది. 9 అంటే ఒక 2-3 రోజులే అనుకోండి. అయితే 9వ తారీఖు ఏదో అనుమతి ఇవ్వడానికి అని కాదు, సమస్యకు సంబంధించిన చర్చకు. ఇక్కడ 2 అంశాలు వస్తున్నాయి వ్యూహం సినిమాలో. ఒకటి, ఇది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లాంటిది. ఇవన్నీ వాస్తవంగా జరిగిన ఘటనలు, అది కూడా ఇటీవల జనం చూసిన ఇంకా మాట్లాడుకుంటున్న ఘటనలు. ఇటీవల ఘటనలను చిత్రించకూడదని ఏం లేదు, అందుకనే వాస్తవ ఘటనలను చూపిస్తున్నప్పుడు దాంట్లో కూడా సృజన స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. కాబట్టి సృజనకారులు అంటే దర్శకులు, కథకులు వాళ్ళు ఎలా చూస్తున్నారో ఒక పద్ధతిలో ప్రజెంట్ చేస్తారు. అలాంటి సినిమా తీసిన అనేక సినిమాలు వచ్చాయి ఇప్పటికీ. ఇప్పుడు ఉదాహరణ మన్మోహన్ సింగ్ మీద సినిమా వచ్చింది, మోడీ మీద వచ్చింది, వాజ్పేయి మీద వచ్చింది, ఎన్టీఆర్ మీద వచ్చింది. రాజకీయ నాయకుల వరకు చూస్తే ఎంజీఆర్ మీద, కరుణానిధి మీద ఇద్దరు లాంటి సినిమా వచ్చింది. ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు ఇదొకటి ఎందుకు తీయకూడదు? తీసే స్వేచ్ఛ హక్కు మాకు లేదా? మేము ఏమైనా అబద్ధాలు చెప్పామా అని. అంటే మీరు వాస్తవ జీవితంలో ఉన్న పాత్రలను తీసుకొని వాటికి రాజకీయంగా మీరు అనుకున్న చిత్రాన్ని ఇచ్చినప్పుడు అది ఆ సంబంధిత వ్యక్తులకు అభ్యంతరకరం కావచ్చు కదా. అంటే ఇక్కడ 2 ఒకటేమో సృజన స్వేచ్ఛకు సంబంధించి చేయొచ్చో చేయకూడదు, చేయొచ్చు. కానీ అవతల వాళ్ళు మా పరువు నష్టము లేదా మమ్మల్ని ఉద్దేశించారు, మమ్మల్ని అపఖ్యాతి పాలు చేయడానికే చేశారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని బద్నాం చేయడానికే చేశారు అని వాళ్ళు కేసు వేసినప్పుడు కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది కదా, కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇది న్యాయమూర్తుల వాదన, కంటెన్షన్. దీనికి కూడా చాలా దశలు ఉన్నాయి మీరు అన్నట్టుగా. అది కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలంగాణ హైకోర్టు గురించే. మొదట్లో దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దు అంటే విడుదల అనుమతించవద్దు అని తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు లోకేష్ ఇంకా వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. వెళితే కోర్టు దాన్ని తోసిపుచ్చింది, చూడకుండా ఎలా చెప్తాము ఇదంతా అని. సెన్సార్ సర్టిఫికేట్ అప్పటికి ఇంకా రాలేదు. ఆ తర్వాత ఈ కేసు వచ్చింది కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ కొన్నాళ్ళు ఆపేశారు. వాళ్ళు చెప్తే మీరు ఎలా ఆపేస్తారని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కొంత చూసి కాదులే మేము అనుమతిస్తున్నామని వాళ్ళు మేము కట్ చేసి అనుమతిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. సో ఇప్పుడు ఒకటే కట్తో చేస్తే అందులో మేము చాలా అభ్యంతరాలు లేవనెత్తామో అందులో కట్ చేసింది ఏం లేదు, యథాతథంగా చెప్పారు. ఇలా తమ రాజకీయ ప్రత్యర్థుల యొక్క జీవితాలు, చర్యలను కనుక అవతల వాళ్ళు అంటే ప్రత్యర్థులు వక్రంగా చిత్రించినట్టయితే వాళ్లకు పరువు నష్టం, ప్రజలకు కూడా తప్పు సమాచారం చేరుతుందని వీళ్ళు మళ్ళీ కేసేశారు. సో ముందు లోకేష్ అభ్యంతరం పెట్టారు తెలంగాణ హైకోర్టులో. ఆ పెట్టినప్పుడు కోర్టు ఫిలిం సెన్సార్ బోర్డును చూడమని చెప్పింది. వాళ్ళు చూశారు. చూసిన తర్వాత దాన్ని ఆమోదించారు, దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము అభ్యంతరం పెట్టినా కానీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది మా వాస్తవ జీవితాల నుంచి తీసుకుంది, మాకు పరువు నష్టం కలిగిస్తుంది అని చెప్పి వీళ్ళు మళ్ళీ అప్రోచ్ అయ్యారు జస్టిస్ సూర్యపల్లి నంద అనే ఆ సింగిల్ జడ్జి దగ్గరికి. సో ఆయన అప్పుడు మళ్ళీ అడిగారు, మీరు ఎలా ఇచ్చారు సర్టిఫికేట్ దీనికి, వాళ్ళ అభ్యంతరాలు పెట్టినప్పుడు. అంటే మేము దాని ప్రకారం చూసాము, మాకేమీ అభ్యంతరకరమైనది కనిపించలేదు, వాళ్ళ ప్రకారం వాళ్ళు చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. మీరు మళ్ళీ పరిశీలించి చెప్పండి అని ఒకసారి సమయం ఇచ్చాడు ఆయన. సమయం ఇస్తే వాళ్ళు మళ్ళీ పరిశీలించి దాంట్లో మాకేం అభ్యంతరం లేదు, మేము యూ సర్టిఫికేట్ ఇస్తున్నాము, ఒక సింగిల్ కట్తో మేము దీనికి యూ సర్టిఫికేట్ అంటే అందరూ కూడా చూడొచ్చు అని దీనికి సర్టిఫికేట్ ఇస్తున్నాం యూనివర్సల్ అని వీళ్ళు అన్నారు. సో సింగిల్ జడ్జి దాన్ని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇంకా ఓకే మీరు మళ్ళీ రివిజన్ కమిటీ వేసి వీళ్ళు ఇన్ని అభ్యంతరాలు చెప్తున్నా మీరు అసలు ఏమీ లేదు మేము ఇచ్చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మీరు రివిజన్ కమిటీ ఒకటేసి మళ్ళీ పునః పరిశీలించండి అని. నిజానికి సెన్సార్ బోర్డు అప్పుడే అభ్యంతరం పెట్టింది. సెన్సార్ బోర్డు అనేది సినిమాల నిర్ణయానికి సంబంధించి అది అత్యున్నత సంస్థ. మేము ఒకసారి పరిశీలించి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యాయస్థానం మమ్మల్ని ఆపడం అనేది అది ఎలా కుదురుతుంది, అది అలా అయితే కనుక ప్రతిదాన్ని తిరగదోడొచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు.
అదేం లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్లో అలా చేయొచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి ప్రెసిడెంట్స్ అన్నారు, అలా చెప్పారు. సో అదే ఆ దశలో దానికి మళ్ళీ వాళ్ళు మేము పరిశీలించాము, ఆ సర్టిఫికేట్ ఇచ్చాము అన్నారు. సో అప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళారు. అసలు సింగిల్ జడ్జి కాదు, డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తామని ఈ నిర్ణయాన్ని వాళ్ళు సవాల్ చేశారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చేసింది అంటే, డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని పరిశీలించి మళ్ళీ సెన్సార్ బోర్డు వాళ్ళతో కూడా చేసి మీరు ఏం చేశారు, ఆ కమిటీ ఎందుకు ఒక సింగిల్ దీంతో మీరు ఎలా ఇచ్చారు, ఏ పద్ధతులు పాటించారు, అసలు అనుమతించడానికి మీరుకున్న కారణాలు ఏంటి, ఒక నివేదిక ఇవ్వండి అని అడిగింది. అనుమతి ఇచ్చారు, మీకు అధికారం అన్నారు, కానీ అనుమతించడానికి మీకున్న కారణాలు ఏంటో ఆ కారణాలు మీరు పిటిషనర్కు తెలియజేయండి, తర్వాత అవి సాటిస్ఫాక్టరీగా ఉంటాయో లేదో చూస్తారని. ఇంకా రెండో విషయము, రివిజన్ కమిటీ వేసి మళ్ళీ సమీక్షించాలని ఉంది, కానీ ఇప్పటికే సింగిల్ జడ్జి ఎలాగో మీకు ఒక చెప్తే మీరు ఒక రివిజన్ కమిటీ పునఃసమీక్ష కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ దాని పని దాన్ని చేయనివ్వండి, అది సమీక్ష చేస్తుంది అని ఫిబ్రవరి 9వ తారీఖు నాటికి మీరు ఈ నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పింది. ఇప్పుడు సో ఇప్పుడు కోర్టు రెండు భాగాలు, వీళ్ళ వాదన వింది స్వేచ్ఛ లేకపోతే మేము చేయొచ్చు అన్నది, అలాగే వాళ్ళ ఫిర్యాదులు విని సెన్సార్ బోర్డు నిర్ణయానికి కారణాలు అడగటం ఒకటి, ఆ కారణాలు సహేతుకమైనవే కాదో మీరే సమీక్షించండి, తనుగా ఏం ఆదేశాలు ఇవ్వలేదు. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి, ఇప్పుడు తాజా పిటిషన్ కూడా నిర్మాత ఆయన దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇద్దరు వేశారు. దీనికి ఇప్పుడు కోర్టు చెప్పేటటువంటిది ఏంటంటే, అది వచ్చిన తర్వాత వాళ్ళ కారణాలు సహేతుకమైనవో కాదో వాళ్ళు చెప్పిన తర్వాత, అలాగే రివిజన్ కమిటీ కూడా, ఒకటేమో కోర్టు పరిశీలిస్తుంది, రెండోది రివిజన్ కమిటీ కూడా పరిశీలిస్తుంది. ఇవన్నీ చేయడానికి ఫిబ్రవరి 9 వరకు వాయిదా వేస్తున్నామన్నారు. వీళ్ళేంటి అసలు ఒక 20 రోజుల కిందటే తేదీ ప్రకటించుకొని ఉన్నారు కదా, విడుదలైపోతుంది, ఏదేమైనా విడుదలవుతుంది, ఆపేదే లేదు, అడ్డుకోలేరు, ఇలాంటివన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. అలాగే రాష్ట్రం అంతా కూడా మేము ప్రదర్శిస్తామని చెప్పున్నారు. ఇది ఒక విధంగా అసలు తెలుగుదేశము వాటి మీద ఎక్కువ వైసీపీకి మధ్యలో ఒక రాజకీయ యుద్ధంలాగా కూడా మారిన పరిస్థితి. సో ఇలాంటి సమయంలో ఇది ఫిబ్రవరి 9కి వాయిదా పడటం అంటే వీళ్ళు కోరుకున్నట్టుగా వెంటనే అనుమతి రాలేదు అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. ఇంకా రెండవది, విస్తృతంగా చూసినప్పుడు ఆ పాత్రలను యథాతథంగా పెట్టి యథాతథంగా ఎవరి రాజకీయాల ప్రకారం వాళ్ళంటే, ఉదాహరణకు మోడీని నెగిటివ్గా కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ సినిమాలు తీసుకుంటూ పోతే ఇది ఏమవుతుంది, ఇలాంటి విస్తృతమైన ప్రశ్న కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చింది. సరిగ్గా ఈ తేదీలోనే వీళ్ళు రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా తయారు చేశారు. కొంచెం ఆ రాజధాని ఫైల్స్ అనేది అమరావతి, అక్కడ సాగే ఉద్యమం, అక్కడి నుంచి 3 రాజధానుల పేరుతో వెళ్ళటము, దీనికోసం అంటే తెలుగుదేశం వైసీపీ మధ్యలో సాగుతున్న రాజకీయ యుద్ధం. అంటే అందరూ రాజధాని ఉండాలి అని అంటున్నారు, అది వేరే విషయం. కానీ పొలిటికల్గా ఇది ఒక జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్యలో సాగుతున్న దాన్ని చూపించేట్టుగా వాళ్ళు రాజధాని ఫైల్స్ అని తీసి దాన్ని ట్రయల్ ఇప్పుడు విడుదల చేశారు. అంటే వర్మ జరిగింది ఏంటి, సినిమా విడుదల కాకపోయినా ట్రయల్ ఇప్పటికే విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఇట్లా డైలాగులు దాంట్లో ఉన్నాయి, కాబట్టి సినిమా విడుదల కాకపోయినా మా మెసేజ్ పోయింది అని వాళ్ళు అనుకుంటున్నట్టే ఈ రాజధాని ఫైల్స్లో కూడా వీళ్ళ ఉద్యమాలు, వీళ్ళు జగన్ మీద చేసే కామెంట్స్ ఇట్లాంటివన్నీ దీంట్లో పెట్టారని అంటున్నారు. సో ఇది ఒక విధంగా సినీ యుద్ధంలాగా తయారైంది. ఇంకా మరి కోర్టు ఏం చేస్తుందో ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంటుంది. పైగా దీనికి కూడా సెన్సార్ సర్టిఫికేటు, విడుదల తేదీ, వీళ్ళు అక్కడ దాకా పోవట్లేదు కదా, ట్రయల్సే కదా. సినిమాల్లో ఎన్నికల లోపల పోతే ట్రయల్నే వాళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కొన్ని రాజకీయ అంశాలు, కొన్ని రాజ్యాంగ అంశాలు, కొన్ని హక్కులకు సంబంధించిన అంశాలు తీసుకొస్తుంది. ఫిబ్రవరి 9న మరి ఇన్ని జరిగిన తర్వాత ఏమవుతుందో చూడాలి. లేదా గతంలోగా లక్ష్మీ ఎన్టీఆర్ ఆంధ్రాలో విడుదల చేయకుండా తెలంగాణలో విడుదల చేయటం లాంటి మధ్య మార్గాలు కూడా ఏమైనా చూస్తారా. కానీ బేసిక్గా ఇక్కడ ఇష్యూ మటుకు కోర్టుకు సెన్సార్ బోర్డుకు మధ్యలో నడుస్తుంది అనేది ముఖ్యం. టీడీపీ, వైసీపీ లేదా రామ్ గోపాల్ వర్మ యాంగిల్స్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి. సో 9th ఏం జరుగుతుందో చూడాలి సార్. 9th ఏం చెప్తారో దాని మీద కోర్టు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మనం చూడాలి. భవిష్యత్తులో బయోపిక్లు, రాజకీయ చిత్రాలు తీయాలనుకునే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన ఒక అవసరాన్ని
ఈ ఉదంతం మనకు చెప్తోంది. థ్యాంక్ యూ సార్.